అక్కా చెల్లెండ్లు తెలంగాణ ఆడపడుచులు తెలంగాణలో ఉండే వీళ్ళు అవినాష్ రెడ్డి పైన ఎంత రగిలిపోతున్నారో మనకి తెలుసు. సునీత అండ్ షర్మిల వీళ్ళు అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో బెయిల్ మీద ఉన్నాడని, ఈ బెయిల్ ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి ఎలాగైనా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించాలని ఒక ద్వేషంతో రగిలిపోతున్నారు వీళ్ళు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నాడు, అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నాడు, దస్తగిరిని బెదిరిస్తున్నాడు కాబట్టి ఈయన షర్మిల పిటిషన్ వేసింది. సునీత షర్మిల దస్తగిరి కూడా నన్ను బెదిరిస్తున్నాడు అవినాష్ రెడ్డి, మాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని బెదిరిస్తున్నాడంటూ తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వీళ్ళు ముగ్గురు పిటిషన్ వేశారు. వీళ్ళతో పాటు సిబిఐ కూడా వీళ్ళకు అనుకూలంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కూడా వేసింది. కానీ తెలంగాణ హైకోర్టులో వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి గతంలో ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఇదే కేసులో అప్రూవల్గా ఉన్న దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో షరతులతో కూడిన అవినాష్ రెడ్డి సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నాడంటూ ఆయనకి పోటీగా సోదరి వైఎస్ షర్మిల కూడా, వీళ్ళకి పోటీగా షర్మిల కూడా రంగంలోకి దిగింది. సునీత షర్మిల వీళ్ళు కూడా పిటిషన్ వేశారు హైకోర్టులో. దీనిపైన ఈరోజు విచారణ జరిగింది. గతంలో షరతులతో కూడిన బెయిల్ పొందిన అవినాష్ రెడ్డి సాక్ష్యాలను ప్రభావితం చేస్తున్నట్టు దస్తగిరి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిబిఐ కూడా ఆయన బెయిల్ రద్దుకు అనుకూలంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఇరుపక్ష వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. వివేక హత్య కేసులో గతంలో ముందస్తు బెయిల్ పొందిన అవినాష్ రెడ్డి ఈ కేసులో సాక్ష్యాలను ప్రభావితం చేస్తుందని, తనకు బెదిరింపులకు గురి చేస్తున్నారని పిటిషన్ దస్తగిరి ఆరోపించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు త్వరలో ఆయన బెయిల్ రద్దుపై నిర్ణయం తీసుకోవాల్సిందే. అసలే ఎన్నికల వేళ కావడంతో హైకోర్టు ఇచ్చే తీర్పు అవినాష్ రెడ్డి కీలకంగా మారనుంది. బెయిల్ రద్దయితే మాత్రం కడప లోక్సభ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనే అవకాశం ఉండదు. కానీ ఒకవేళ ఆయన అరెస్ట్ చేసినా కూడా జైల్లో ఉన్నా కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, కానీ ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉండదు. ఆయన కాకుండా వేరే వాళ్ళు ప్రచారం చేస్తారు. అంతేగాని ఎంత తొక్కాలని చూస్తే అంత ఎదుగుతారు. ఆమె నిన్న ఎప్పుడో చెప్పినట్టుంది షర్మిల, ఏదో ఒక బాలు ఎంత గట్టిగా విసిరితే అది మళ్ళీ వచ్చి తనకే తగులుతుంది అని ఏదో చెప్పింది. అలాగే ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఎంత మీరు ఏడిపించాలి, ఎంత తొక్కేయాలని చూస్తే అది మీకే తగులుతుంది. అవినాష్ రెడ్డి మీదకి ఎంత పెద్ద బాల్ వేసి మీరు చేయాలని చూస్తే అది మళ్ళీ మీకే తగులుతుంది అనేది గుర్తుపెట్టుకుంటే ఈ అక్క చెల్లెళ్ళు ఈ చంపేసిన దస్తగిరి తెలుసుకుంటే బాగుంటుంది.